శుభోదయం. అందరికీ నమస్కారం. నేటి మంచి మాట. ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక ఆలోచనలతో ప్రతిరోజు ఏదో ఒక హడావుడిలో 24 గంటలు కూడా చాలని విధానంలో బిజీ అయిపోతున్నాం. కానీ అందరం ఒకటి గుర్తుంచుకోవాలి. మనం ఇవాళ ఈ శరీరాల్ని ధరించాము అనంటే దానికి ప్రధానం మన తల్లిదండ్రులు. అలాగే మన మేధస్సుతో మనం ఎంతో చాకచక్యంగా ముందుకు వెళుతున్నాము అనంటే మన పెద్దల ఆశీర్వచనం. అలాగే అస్సలు మనము ఈ జీవన విధానంలో మనం నడుస్తున్నాము. మన భారతదేశంలో మనం పుట్టాము అనంటే మన ఋషుల అనుగ్రహం, మనల్ని నడిపించే భగవంతుని దయ. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు వీళ్ళకి ఈ నలుగురికి కూడా మనం నమస్కారం చేసుకొనే ప్రతి పని మొదలు పెట్టుకోవాలి. చిన్న వయసులో ఉండే చక్కని పిల్లలందరికీ కూడా ఇదే ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ రోజు ప్రతినిత్యం మీకంటూ ఒక ఆంబిషన్ ఉంటుంది, మీకంటూ ఒక కోరికలు ఉంటాయి. అలాగే మీరు చదువుకోవాలి, మీ విద్యల్లో బాగా రాణించాలి, మీరు పెట్టుకున్న లక్ష్యాల్లో బాగా రాణించాలి అని అంటే ఫస్ట్ మనం తల్లిదండ్రికి, అలాగే గురువులకి, మన పెద్దవాళ్ళకి, భగవంతుడికి నమస్కారం చేసుకొని మీరు ఏ పనైనా నిత్యం మొదలు పెట్టండి. ప్రతి దానిలో మీకు తెలియకుండానే మీరు రాణిస్తారు. ఇది చెయ్యవలసిన పని చెయ్యకుండా మనకి లెగిసి ఎప్పుడో 8:30 ఆ టయానికి లేచి మొహాన్ని ఇలా నీళ్లు చల్లేసుకొని టకాటక ఒంటి మీద బట్ట మార్చుకొని అలా వెళ్ళకండి. మీ ఒంటిలో ఉన్న మలినాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మనసుని, మీ బుద్ధిని కూడా మలినం చేస్తాయి. దాని వలన బుద్ధి పని చేయదు. బుద్ధి పని చేయకపోతే మీరు ఇందులో రాణించలేరు. కావాలంటే ఇది గమనించుకోండి. చక్కగా తెల్లవారుజామున 6 లోపు లెగవడం, స్నానం చేసుకోవడం, మన ఇంట్లో మన పెద్దవాళ్ళకి అది నమస్కారం చేసుకోవడం, చదువు ఏంటి, ఏం చదువుకుంటున్నాం మనం, ఇవాళ ఏంటి, ఇవాళ రేపటి వర్క్ ఏంటి అనేది వాళ్ళు చూసుకోవాలి. ఇది ప్రతి ఒక్కళ్ళకి అవసరమైందే కదా. చూసుకోవడం, చక్కగా అందరికీ నమస్కారం చేసుకోవడం, గోవుకి ముఖ్యంగా గోమాతకి నమస్కారం చేసుకోవడం. వెళ్ళాల్సిన అవసరం లేదు నాన్న, ఇంట్లోనే తల్లిదండ్రి ఉంటారు. అన్ని స్వరూపాలు ఉండేది తల్లిదండ్రులోనే. నమస్కారం చేసుకోవడం, మనకు దేవతా మందిరం ఉంటుంది, అందులోనే గోవుతో పాటు నమస్కారం చేసుకోవడం. విడి రోజుల్లో మీకు కుదిరిన రోజుల్లో ఖచ్చితంగా కూడా చక్కగా గోశాలకు వెళ్ళడం, గోసేవ చేయడం. మీకు దొరకనిది అనేది ఏమీ ఉండదు. ఇలా మీరు చక్కగా చెయ్యండి. ప్రతి దానిలో కూడా మీరు చక్కగా రాణిస్తారు. అన్నిటిలో కూడా మీరు గొప్పగా తయారవుతారు. స్వస్తి.